guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హుషారైన పాటతో ఎంట్రీ ఇచ్చి ఇక తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి యష్మి దగ్గరికి వచ్చారు. ఇక యష్మి దగ్గరికి వచ్చి యష్మి చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు అంటే ఏమీ లేదు సార్ అంటే నాకు తెలిసి డాడీ వచ్చాడన్న ఆనందంలో కన్నా ఎక్కువగా నిఖిల్ మాట్లాడట్లేదేమో అన్న ఇదిలో ఉన్నావేమో అని అడిగితే అదేమీ లేదు సార్, నిజంగా మా డాడీ ఎప్పుడూ కూడా నన్ను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అంత సపోర్ట్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నిజంగా మా డాడీ అలా రావడం, అందరితో అలా మాట్లాడడం నిజంగా నేను ఎప్పుడు దేవుని కోరుకుంటూ ఉండేదాన్ని సార్, మా డాడీ ఎలా ఉండాలి ఇలా ఉండాలని. కానీ దేవుడి దేవల్ల నాకు ఏదైనా మంచి జరిగింది అంటే అది నేను బిగ్ బాస్ హౌస్కి రావడం, అలాగే జనాలు ఓట్లు వేసి నన్ను ఇక్కడ వరకు తీసుకురావడం, దీని ద్వారా ఫ్యామిలీ వీక్న నాన్న అడుగు పెట్టడం అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది యష్మి. ఓకే, మరి మీ డాడీ వచ్చారు, అంతా హ్యాపీ. డాడీ వచ్చిన తర్వాత నీ ప్రవర్తన మారిందా లేకపోతే నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత నిఖిల్ ప్రవర్తన మారిందా అని అడిగేసరికి ఏమో సార్ అదేమీ నాకు తెలీదు, నేను ఎప్పుడూ కూడా నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ అనే ఫీల్ అవుతూ ఉంటాను. మారాడు చేశాడు అంటే అది తన ఇష్టం సార్, నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టను అంటే ఏవయ్యా నిఖిల్ నీ బెస్ట్ ఫ్రెండ్ మరి యష్మిని ఇలా వదలడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగేసరికి నేనేమీ వదలలేదు సార్, ఆమె ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండే, ఇంకా 5 వారాలు మాత్రమే ఉన్నాం కదా సార్, ఈ 5 వారాలు కూడా ఎవరి గేమ్పై వాళ్ళు ఫోకస్ పెట్టడానికి మాత్రమే అంటూ నిఖిల్ చెప్పుకొస్తే యష్మి ఇదే బుద్ధి నీకు ముందు ఉంటే గనక నెక్స్ట్ లెవెల్ ఉండేదమ్మా. ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టింది ఎవరి కోసం కాదు, మీ గేమ్ మీరు ఆడడానికే. మీ డాడీ కూడా నీకు చెప్పారు ఇండివిజువల్ గేమ్ ఆడమ్మా అని. మరి ఇక నుంచి మరి నీ గేమ్ ఎలా ఉండబోతుంది అని అడిగేసరికి చూస్తారు కదా సార్, ఇప్పటి వరకు నీ యష్మిని ఒకవైపే చూశారు, ఇక్కడి నుంచి రెండో వైపు కూడా మీరు చూడాలి అంటూ నాగార్జునకి తెలియజేస్తే మేమందరం చాలా వెయిటింగ్ అంటూ చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి యష్మి అంటుంది నిఖిల్ నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు అనవసరం సార్, నా ఇండివిజువల్ గేమే నేను ఆడతాను అంటుంది. ఇప్పటి వరకు యష్మి గ్రూప్ గేమ్ ఆడిందా లేకపోతే ఇండివిజువల్ గేమ్ ఆడిందా అనేది కమెంట్ చేయండి. అలాగే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కూడా ఏమన్నారనేది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.